హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మాట్లాడుతున్నా మీ హేమ. నేను ఇప్పుడే లేచానండి. అదే మార్నింగ్ మేము ఫ్రూట్ బాక్స్ ఇస్తాం కదా, దానికోసమని ఇప్పుడు లేచి నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏమేమి చేస్తున్నానో రీల్ పెడతాను. బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో, ఫుల్ చీకటిగా ఉంది. కార్తీక మాసం కదా, దానికోసమని వీధిలో వాళ్ళు లేచినట్టున్నారు. వాళ్ళు లేచి ఫ్రెష్ అవుతున్నారు. నేను కూడా ఫ్రెష్ వస్తాను. ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇదిగోండి చూడండి, దానిమ్మ పిక్కలన్నీ క్లీన్ చేసి, అది నైట్ వడడం కూడా కష్టమే, మార్నింగ్ క్లీన్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఇక బాయిల్డ్ కూడా ఇక్కడ పెట్టాము. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ఇవన్నీ మేము పంపిస్తున్న బాక్సులు. ఇవి మార్నింగ్కి ఇది మేకింగ్ అయిపోయి ఏనా డెలివరీ ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇవన్నీ మేము ఒక ఫ్రూట్స్ అవి చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము వేసిన తర్వాత మళ్ళీ బాక్స్ రెడీ అయ్యాక మళ్ళీ మీకు పెడతాం ఫైనల్గా. ఓకేనా? ఈ పప్పాయ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది కదా. ఇవి కోసిన తర్వాత మళ్ళీ పెడతాం. ఓకేనా? మార్నింగ్ 4 o'clockకి రెడీ చేస్తే బాక్సులు స్టార్ట్ చేస్తే ఇప్పటికి రెడీ అయ్యింది. అది కూడా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇతను డెలివరీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటారు? ఇదిగోండి 5:44, అంటే 2 hours పట్టింది రెడీ చేయడానికి. ఇది మా బాక్సులు. ఈరోజు స్పెషల్ వచ్చేసి దానిమ్మ, ఇవి పలుకులు, డ్రై ఫ్రూట్, పప్పాయ. మొలకలు ఎప్పుడూ ఉంటాయి అనుకోండి. ఓకేనా? బాగున్నాయా? బయట ఇలా వెళ్తారు కూడా వచ్చింది. డెలివరీకి వెళ్ళిపోయాయి కదా, డెలివరీకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద పని ఉంటుంది. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ తీసి క్లీన్ చేసి పెద్ద ప్రాసెస్ అది. ఇంకా మనకి జ్యూస్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను విత్ మిల్క్ కదండి. ఏబీసీ జ్యూస్ తయారు చేస్తామని. అందులో క్యారెట్ ఒకటి, బీట్రూట్ అండ్ యాపిల్ వేస్తాము. చిన్న 1 ఇంచేమో అల్లం, పాలు, ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేసేసి జ్యూస్లా చేసేస్తామన్నమాట. ఇదే మన కస్టమర్లకు ఇస్తాము. ఇందులో హనీ కూడా యాడ్ చేస్తాం కొంచెం. నాకు చూపించినవన్నీ మిక్సీ చేసిన తర్వాత ఇలా ఏబీసీ జ్యూస్ వస్తుంది. ఈ ఏబీసీ జ్యూస్ ఏమొచ్చి ఈ కంటైనర్లో డెలివరీ ఇస్తామన్నమాట. బాక్సులన్నీ డెలివరీకి వెళ్ళిపోయాయి. ఇందా చూపించాను కదా, అవన్నీ క్లియర్ చేశాను. చూడండి ఇప్పుడు అంత నీట్గా ఉందో. ఇప్పటి వరకు ఇంట్లో పనులు అయింది. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అది దానిమ్మ గింజలు, పప్పాయ అండ్ పీనట్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చి ఇంట్లో బిర్యానీ చేయమన్నారు. సో చికెన్ బిర్యానీ చేస్తాను. చేసినప్పుడు ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది కూడా మీకు వీడియో పెడతాను. ఓకేనా? బిర్యానీ కోసం అయితే ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, అలానే చికెన్ ముందుగానే కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 hour అయినా 1 hour అయినా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికోసం నేను 1/2 kilo చికెన్ తీసుకున్నాను అండ్ బాస్మతి రైస్ 1 kg. దానికి బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే ఇది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అలాగనే అందులోకి నెయ్యి వాడతాం కదా. ఇంకా టేస్టింగ్ సాల్ట్ అనేది మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బిర్యానీ ఐటమ్స్. ఇప్పుడు తయారు చేసుకుందాం. ఓకేనా? స్టవ్ వెలిగించి దాని మీద పాత్ర పెట్టాను. అందులో ఆయిల్ పోసాను. అలానే నెయ్యి ఉంది కదా మన దగ్గర, అది కొంచెం పోసుకుందాం. నెయ్యిని కూడా, నెయ్యి పోసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. మసాలాలన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ వేసాము. అవి వేగుతున్నాయి. అవి కొంచెం కలర్ మారే వరకు వేగనిద్దాం. ఏమీ ఉండదు, బిర్యానీ అంటే చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కదా ఈ రోజుల్లో. ఇంతకుముందు బిర్యానీ అంటే ఎప్పుడో
మేబీ 90s టైంలో అయితే పెళ్ళిళ్ళు అవ్వాలి లేదా ఏదైనా పండగలు ఏవో వస్తే అప్పుడు ఇంట్లో చేస్తారు అని చెప్పేసి మనం అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. బిర్యానీ అంటే సింపుల్గా ఇంట్లో చేసుకొని తినేస్తున్నాం అంతే. తర్వాత ఇది వేగుతుంది కదా, వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అయితే ఈ వీడియో కోసం మేము చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అవ్వట్లే. నాకు మాట్లాడాలన్నా భయం, వీడియో చేయాలంటే భయం. కానీ మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన అన్నారు పర్వాలేదు చేసుకో, చాలామంది చేస్తున్నారు కదా, చేస్తే ఏమైంది అని చెప్పేసి అతను ఇచ్చిన మోటివేషన్ బట్టి వీడియో చేశాను. ఈరోజు ఫస్ట్ వీడియో నాది. ఎలా ఉన్నాయో అనుకోకండి. మీకు సపోర్ట్ ఉంటే ఇలాంటివి చాలానే చేస్తాను. డే ఛాలెంజెస్ అవి కూడా నీట్గా వీడియో చేసి చూపిస్తూ ఉంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి, నా వీడియోని చూడండి. ఒక 2 నిమిషాలు నూనెలో మధ్య వరకు ఉంచి అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ ఒక 5 మినిట్స్ అయినా ఆయిల్లో అలా వేగుతూ ఉంటే నీ స్మెల్ ఉంటుంది కదా, అది పోతుంది. అది పోతే మనకి బిర్యానీ స్మెల్ రాకుండా, నాన్ వెజ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. మసాలా స్మెల్ వచ్చి సరే టమాటాస్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకుని చికెన్ వేసేద్దాం. చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసిన తర్వాత కస్తూరి మేతి కూడా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఉంది కాబట్టి వేస్తున్నాను. వీడియో షేక్ అవుతుంది కదా, నేనే తీయాల్సి వస్తుంది కదా, అందుకనే బాగా. ఓకేనా? పుదీనా కొత్తిమీర కొంచెం మనం బిర్యానీలో వేసుకుందాం. మళ్ళీ కొంచెం ఉంచుకొని బిర్యానీ కుక్ అవుతుంది కదా, అప్పుడు వేసేసుకుంటే పైన చూడటానికి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఫైనల్గా ఇది నేను 1 kg రైస్ తీసుకున్నాను, అంటే 4 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దీనికి 4 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, అలా 8 గ్లాసెస్ వాటర్ వేసాను. కలిపేస్తున్నాను. ఇది ఇంకా మూత పెట్టేసి కుక్ అయ్యే వరకు వెయిట్ చేయడమే. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, హైలో పెడితే మాత్రం ఉడకదు. చూసుకోవాలి మనం. బిర్యానీ స్టవ్ మీద పెట్టేసాం కదా, ఇంకా చేసేదేం లేదు, కూర్చోవడమే అది అయ్యే వరకు. అది అయిన తర్వాత మళ్ళీ మీకు ఎలా వచ్చిందో అని చూపిస్తాను. రెడీ అయిపోయింది బిర్యానీ. ఫైనల్గా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నెక్స్ట్ టైం చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఫైనల్లీ బిర్యానీ తినేస్తున్నాం. బిర్యానీ, చికెన్ బిర్యానీ విత్ కచంబరి. ఓకేనా? అది కొంతమంది పెరుగు చట్నీ అంటారు కదా, అదే. టైం 3 అవుతుంది కరెక్ట్గా. ఆయన మార్నింగ్ డెలివరీలు ఇచ్చి తెచ్చిన బాక్సులు ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను. ఇవి క్లీనింగ్ అయిపోయి ఆన్ ది ప్రాసెస్లో ఉంది. ఈ వీడియో చేస్తూ మధ్యలో గుర్తొచ్చేసాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఫ్రూట్స్ అవి కొనడానికి మార్కెట్కి వెళ్తాము. ఇది ఇప్పుడు 3కి అయిన పనులు ఇవన్నీ. ఇంకా సింక్లో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇవి క్లీన్ అయిపోతే అప్పుడు. చెప్పాను కదండి, క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇగోండి 4:15 అవుతుంది. నేను 3 o'clock స్టార్ట్ చేశాను కదా, ఇప్పటి వరకు వర్క్ అయింది. ఇప్పుడు ఇగో ఫ్రూట్స్ కానీ మార్కెట్కి వెళ్తున్నాం. అలాగే నాగులు చదువుతుంది కదా, దానికి కూడా కొన్ని ఐటమ్స్ కొందామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎవరికి కదండి
ఫ్రూట్ షాప్ వస్తానని డ్రాగన్స్ తీసుకున్నాం ఈరోజు. డ్రాగన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అయింది, ఆ టైంకి వెళ్తే ఇప్పుడు 5:30 అయింది. 5:30 అంటే 1.5 అవర్. ఫ్రూట్స్ అండ్ పుంచుకి అన్నీ కలిపి తెచ్చేసుకున్నాం. ఇక్కడ వచ్చాను. ఈ డే ఇలా అయింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియో కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా, అయిపోయింది డిన్నర్. ఇంకా పడుకోవడమే ఉంది. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మా పనులు మేము చేసుకోవాలి. గుడ్ నైట్ అందరికీ, బాయ్.